వెల్కమ్ బ్యాక్ టు స్వీటీ కుకింగ్ ఛానల్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి కోడిగుడ్డు కర్రీ. చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్ అండ్ ఈజీ రెసిపీ అండి. మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు కానీ, ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కానీ, ఇంట్లో పిల్లలు మనం తినడానికైనా కూడా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. మనం తినేటప్పుడు ఎగ్ తగులుకుంటూ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్ అండ్ ఈజీ రెసిపీ. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఇంకెందుకు ఆలస్యం, రెసిపీలోకి వెళ్ళిపోదాం పదండి. ముందుగా కావాల్సిన పదార్థాలు చూపిస్తున్నానండి. ఇక్కడ నేను 4 మీడియం సైజు ఉల్లిపాయలని చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను. 4 పచ్చిమిర్చి, ఆవాలు, జీలకర్ర, ఎగ్స్ని ఇలా పొడుగ్గా కట్ చేసుకున్నానండి. ఉడకపెట్టుకున్న కోడిగుడ్లని చందమామ అనేది విడిగా తీసేసుకున్నాను. ఇప్పుడు రెసిపీలోకి వెళ్దామండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కళాయి అనేది పెట్టేసుకోవాలి. ఇక్కడ ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ అనేది ఉంటుంది. అది వేసేసుకొని కొంచెం వేడెక్కాలి. ఇది వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకొని దాంట్లోనే 2 పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకోవాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను కూడా వేసుకొని మంచిగా వేయించుకోవాలి దోరగా. మూత పెట్టుకొని మగ్గించుకోండి. ఉల్లిపాయలు మంచిగా మగ్గిపోతాయి. చూసారు కదా, ఒక 5 నిమిషాలు ఎంత చూసానండి, మంచిగా మగ్గిపోయాయి. ఒకసారి మంచిగా కలిపేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 1 టేబుల్ స్పూన్ అంత పసుపు వేసుకొని కలిపేసుకోవాలి. కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని మరొక 5 నిమిషాల దాకా మగ్గించుకోండి. ఉల్లిపాయలు అనేవి మంచిగా మగ్గిపోవాలి. మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే అడుగంటిపోతుంది. ఉల్లిపాయలు అనేవి నాన్ స్టిక్ కాబట్టి అడుగంటదు, కాకపోతే మామూలు దాంట్లో చేసేటప్పుడు మాత్రం అడుగంటుతుంది. చూసారు కదా, ఇలా మంచిగా వేగిపోయింది కదా ఉల్లిపాయలు అనేవి. ఇందులో ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అంత కారం అనేది వేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ ఉప్పు కూడా వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఉడకబెట్టుకున్న గుడ్లు ఉన్నాయి కదండి, కట్ చేసుకున్నాం కదా, వాటిని కూడా వేసేసుకొని జాగ్రత్తగా కలిపేసుకోవాలి. ఎందుకంటే ఆ చందమామ అనేది బ్రేక్ అవ్వకుండా, అంటే విడగకుండా నీట్గా నెమ్మదిగా కలుపుకుంటే సరిపోతుంది. ఇలా కలుపుకోవడం కొంచెం కష్టం అనిపిస్తే ఆ చందమామల్ని లాస్ట్లో వేసేసుకోండి, అప్పుడు ఇబ్బంది అనేది ఏమీ ఉండదు. ఇలా కలిపేసుకొని మళ్ళీ ఒక 5 నిమిషాల వరకు మూత పెట్టుకొని మగ్గించుకుంటే బాగుంటుంది. ఈ రెసిపీ అనేది అన్నంలో కానీ చపాతీలో కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి చెయ్యండి, రుచి కూడా చూసి కామెంట్ బాక్స్లో తెలియచేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మనం తినేటప్పుడు ప్రతి బయటికి ఎగ్గు తగులుకుంటూ చాలా టేస్టీగా ఉంటుంది. ఆ ఉప్పు కారం అనేది కూడా గుడ్లకి మంచిగా పట్టేసి చాలా టేస్ట్ వస్తుందండి. వేగుతాయి కూడా. ఎగ్స్ అనేవి మంచిగా ముక్కలు కట్ చేసుకున్నాం కదా, ఆయిల్లో మంచిగా ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు లాస్ట్లో కొంచెం 1/2 టీ స్పూన్ అంత ధనియాల పొడి వేసేసుకుంటే రుచి మాత్రం సూపర్ ఉంటుందండి. అస్సలు స్కిప్ చేయకండి, ధనియాల పొడి తప్పకుండా వేసుకోండి. చూస్తుంటేనే నోరూరిపోతుందండి, ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తుంది. ఈ వాయిస్ ఓవర్ ఇచ్చినప్పటికల్లా నేను ఆల్రెడీ తినేసాను, అంత టేస్టీగా ఉంది కర్రీ అనేది. ఒక్కసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. లాస్ట్లో జస్ట్ కొంచెం కొత్తిమీర వేసుకోండి, ఆ ఫ్లేవరే వేరు. తినేటప్పుడు ఆ టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ కర్రీ అండి, ఉల్లిపాయ కోడిగుడ్డు కర్రీ. సింపుల్ అండ్ ఈజీ రెసిపీ అయినా కూడా అంత టేస్ట్ ఇస్తుంది. చాలా చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.